మనం లాస్ట్ వీడియోలో విద్య యొక్క అర్థం మరియు నిర్వచనాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ చాప్టర్లో సెకండ్ పార్ట్ అయిన పూర్వ వేద కాలం నుండి స్వాతంత్రం ముందు వరకు గల విద్యా విధానం గురించి చూద్దాం. పూర్వ వేద కాలంలో వేదకాలం క్రీస్తు పూర్వం 1400 to 6000. చరిత్ర తెలియని రోజుల నుండి క్రీస్తు పూర్వం 1000 వరకు ఉన్న కాలాన్నే వేదకాలమని, క్రీస్తు పూర్వం 1000 నుండి క్రీస్తు శకం 500 వరకు ధర్మశాస్త్ర కాలంగాను, క్రీస్తు శకం 500 నుండి క్రీస్తు శకం 800 వరకు గల కాలాన్ని పురాణ కాలంగా చెప్పుకోవచ్చు. ఈ కాలాల్లో సారూప్య లక్షణాలున్న వేదకాలం, ఉపనిషత్తుల కాలాలను కలిపి వేదకాలంగాను, ధర్మశాస్త్ర కాలం, పురాణ కాలాలను కలిపి వేదకాలాంతర కాలంగాను వర్గీకరించి విద్యా విధానాన్ని తెలపడమైనది. దీని యొక్క స్వభావం. వేదం అంటే జ్ఞానం. ఈ పదం కూడా విద్ అనే ధాతువు నుండి వచ్చింది. విద్ అనగా తెలుసుకోవడం, టు నో. దీన్ని అర్థం గతం నుండి వస్తున్న పవిత్ర అత్యున్నత జ్ఞానాన్ని తెలుసుకోవడం. వేదం ఆధ్యాత్మికతను కూడా సూచిస్తుంది. వేదాలను ఔపౌరుషేయాలు ఒకే వ్యక్తి రచించినవి కావు. శత్రువులు అని కూడా పిలిచేవారు. మరియు వేదంను సామూహిక ప్రజ్ఞగా, కలెక్టివ్ విజ్డమ్గా కూడా పిలుస్తారు. వేదకాలంలో విద్య శీలం పరం భూషణం అనే నినాదం ఆధారంగా జరిగేది. వేదకాలం నుండి విద్య ప్రధాన లక్ష్యం మానవ జీవితంపై ప్రభావం చూపే అంశాలపై కాంతిని ప్రసరింపజేసి మార్గదర్శకత్వం వహించడం. అంతేకాక వ్యక్తిలో దాగి ఉన్న భ్రమలను, బాధలను తొలగించి సరైన జీవితాన్ని నడిపించే లక్ష్యంతో కొనసాగుతుంది. వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్షాన్ని పొందడం. విద్య ఆశయం చిత్తవృత్తి నిరోధం, అనగా బుద్ధిని క్రమబద్ధీకరించేదిగా ఉండాలి. విద్య ఆధ్యాత్మికంగా మోక్షాన్ని, భౌతికంగా సంపన్నతను ఇస్తుంది. వేదకాలంలో విద్య యొక్క వర్గాలు. వేదకాలంలో సమాజాన్ని ఆర్యులు 4 వర్గాలుగా వర్గీకరించారు. దీనినే చతుర్వర్ణ, చతురాశ్రమ, సమన్వయ సంఘంగా పిలిచేవారు. వారి వృత్తులను అనుసరించి వారి జీవన విధానానికి ఉపయోగపడే విధంగా విద్యాబోధన జరిగేది. ఆ 4 వర్గాలు ఏంటియో చూద్దాం. బ్రాహ్మణులు వీరు ఎక్కువగా పురోహితులుగా సేవను అందించేవారు. వీరు హిందూ మత ధర్మ పురాణాలను, క్రతువుల నిర్వహణ, మత చాందన భావనలు మరియు యజ్ఞ యాగాది క్రియలు, కర్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, వేదాలు, ఉపనిషత్తులను బోధించేవారు. నెక్స్ట్ క్షత్రియులు. క్షేత్ర ధర్మం కలవాడు క్షత్రియుడు అనే నాడుని ప్రకారం వీరు దేహదారుఢ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన వారు. వీరు ఎక్కువగా రథగజతురుగా అనే విద్యతో పాటు న్యాయశాస్త్రం, రాజనీతి శాస్త్రం, యుద్ధ విద్యలు, ధర్మరక్షణ, దేశరక్షణ వంటి విద్యలను కూడా నేర్చుకునేవారు. వీరు భుజబలం, చతురతను కలిగి ఉండి సంఘంలో నీతి నియమాలను అమలు చేసి ప్రజలను శత్రు మార్గాల నుండి రక్షించేవారు. వైశ్యులు నిజ జీవితంలో అందరికీ ఉపయోగపడే ఆర్థిక దైనందిన అవసరాల గురించి, వినియోగం, పంపిణీ మరియు దానికి తగ్గ ఉత్పత్తి, వాటికి ఆర్థిక విలువల ఆపాదన, వాణిజ్యం, గణితం, భూగోళం, వ్యవసాయం నుండి విద్యను అభ్యసించేవారు. వైశ్యులు
నిత్య జీవితంలో వ్యవసాయం కూడా చేసేవారు. శూద్రులు బలహీనత, సోమరితనం, అజ్ఞానం, సకాలంలో స్పందన లేని వారే శూద్రులు. వీరు సమాజంలో అందరి అవసరాలు తీర్చే సేవకులుగా మారారు. ప్రధానంగా విద్య అందక చేతి వృత్తులు వంటి శారీరక శ్రమను చేసి సమాజానికి అవసరమైన వస్తువులు తయారు చేస్తూ జీవనం కొనసాగించేవారు. నెక్స్ట్, వేదకాలంలో వ్యక్తి జీవిత దశలు. వేదకాలంలో వ్యక్తి తన జీవితాన్ని 4 ప్రధాన దశలలో గడిపేవాడు. 1 బ్రహ్మచర్యాశ్రమం, స్టూడెంట్ లైఫ్. సెకండ్ వన్ వచ్చేసి గృహస్థాశ్రమం, మ్యారీడ్ లైఫ్. థర్డ్ వన్ వానప్రస్థాశ్రమం, రిటైర్డ్ లైఫ్. ఫోర్త్ వన్ సన్యాసాశ్రమం, సెయింట్ లైఫ్. పై దశలలో వ్యక్తి 4 పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సాధించాలి. వేదకాలంలో విద్య ప్రతి వ్యక్తి జీవిత దశలలో పైన ఉన్న చతుర్విధ పురుషార్థాలను సాధించేందుకు దోహదపడాలని భావించేవారు. బ్రహ్మచర్య దశలో ప్రతి విద్యార్థి గురుముఖంగా ఉండి జ్ఞాన సముపార్జన చేస్తే, అదే గృహస్థాశ్రమంలో విద్యను పొంది ధర్మబద్ధంగా సంపదను అనుభవిస్తూ జీవిస్తూ మరొక తరాన్ని సమాజాన్ని అందించుటకు వివాహాన్ని చేసుకోవాలి. వానప్రస్థాశ్రమంలో వ్యక్తులు తమ గృహస్థాశ్రమం తరువాత భోగభాగ్యాలకు దూరంగా సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మరియు అరణ్యాలకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి సమయంలో ఇంద్రియ నిగ్రహాన్ని పొంది సన్యాసిగా మారి అన్ని త్యజిస్తారు. అనగా సన్యాసాశ్రమంలో వ్యక్తి తన జీవిత సార్థకతకు మోక్షమే ప్రధాన కాల ప్రమాణమని తెలుసుకొని కుటుంబ బంధాలను విడిచి ధర్మ ప్రచారం చేస్తూ అరణ్యాలు, ఆశ్రమాలలో జీవితం కొనసాగిస్తారు. మొత్తంగా విద్యార్థి దశ బ్రహ్మచర్యాశ్రమం, సంసార జీవన విధులను నిర్వర్తించేదే గృహస్థాశ్రమం, సంసార బంధాల నుండి విముక్తుడై ఆచార్యత్వాన్ని గడిపేది వనప్రస్థాశ్రమం కాగా, సమస్త జీవన బంధాల నుండి విడివడి దైవానుగ్రహానికై కృషి సల్పేదే సన్యాసాశ్రమం. ఈ కాలంలో వర్ణధర్మాన్ని అతిక్రమించిన వారిని శిక్షించేందుకు స్మృతులు రచించబడ్డాయి. ఉపనయన ఉత్సవం. వేదకాలంలో విద్యార్థి దశ ఉపనయనం ఒడుగుతో ప్రారంభమవుతుంది. గురువు విద్యార్థి చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించడంతో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. ఉప అనగా సమీప, నయనం అనగా నేత్రం లేదా జ్ఞానం అని. మొత్తంగా జ్ఞాన సముపార్జనను సమీపాన ఉండడం, గురువి దగ్గరికి చేర్చుట అని అర్థం. జ్ఞాన సముపార్జనకు సమీపాన ఉండటం అంటే జ్ఞాన అభ్యసనకు విద్య ప్రారంభంగా చెప్పవచ్చు. ఉపనయన సంస్కారం తర్వాత శిష్యరికం స్వీకరించిన విద్యార్థులను అంతేవాసి లేదా గురుకులవాసిగా పిలుస్తారు. వేదకాలంలో విద్య ప్రారంభ వయసు బ్రాహ్మణులకు 8 సంవత్సరాలు, క్షత్రియులకు 10 సంవత్సరాలు, వైశ్యులకు 12 సంవత్సరాలు. సాధారణంగా మొదట ఉపనయనం అనే కార్యక్రమం బ్రాహ్మణులకే నిర్వహించేవారు. వారి ద్విజులు అని పిలిచేవారు. ద్విజులు అనగా మొదటి జన్మ ప్రకారం శరీరాకృతి పొందేవారు. ద్విజన్మ అనగా రెండవసారి జన్మించడం అంటే ఉపనయనం ద్వారా జ్ఞానం పొందడాన్ని మరో జన్మగా చెప్పబడింది. సమవర్తన ఉత్సవం. విద్యార్థి గురుకులాలలో దాదాపు 12 సంవత్సరాలు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత స్నానం చేసి గురువుకు గురుదక్షిణ సమర్పించి తిరిగి ఇంటికి వచ్చే ఉత్సవం. ఇది ఒక వర్ణానికి ఒక వయస్సులో చేస్తారు.
ఒక్కో వర్ణానికి ఒక్కో వయసులో చేస్తారు. వేదకాలంలో విద్యా బోధన ఉపాధ్యాయుని పాత్ర. వేదకాలంలో విద్యా ఆశ్రమాలలో గురుకులాలలో జరిగేది. ఈ కాలంలో విద్యను మునులు సన్యాసులు బోధించేవారు. విద్యార్థులు భిక్షాటన చేసుకొని ఆహారాన్ని సమకూర్చుకోవాలి. భిక్షాటన ద్వారా పిల్లలలో నమ్రత ఆధ్యాత్మిక వికాసం పెరుగుతుంది. ఇక్కడ విద్యార్థులు గోసేవ గో సంరక్షణ యజ్ఞయాగాది యజ్ఞాగ్ని క్రతువులలో పాల్గొంటూ విద్యాభ్యాసం చేస్తారు. సత్యం ధర్మం న్యాయాలను పాటిస్తూ కామ క్రోధ లోభాలను అతిథులుగా ఉండాలి. విద్య పూర్తయిన తర్వాత పండిత పరిషత్తులో తన ప్రతిభను ప్రదర్శించి గురువుకు గురుదక్షిణ సమర్పించి గురువు అనుమతితో గృహస్థాశ్రమం స్వీకరించవచ్చు. వేదకాలంలో ఉపాధ్యాయుని స్థాయిలు: ఆచార్య 1 ఆచార్య, 2 ఉపాధ్యాయ, 3 గురువు, 4 అతి గురువు. విద్యార్థులు గురువే దైవం సర్వస్వం అని గురువు ఆజ్ఞలను తప్పకుండా పాటిస్తూ ప్రతి విషయంలోనూ గురువును ఆదర్శంగా తీసుకోవాలి. ఉపాధ్యాయుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అసంపూర్ణంగా జ్ఞానాన్ని అందించకూడదు. ఇక్కడ ఉపాధ్యాయులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఈ కాలంలో గురువును ద్రష్ట అని కూడా పిలిచేవారు. ద్రష్ట అనగా అన్ని తెలిసిన జ్ఞాన సముపార్జన గల వ్యక్తి మరియు భూత భవిష్యత్తు కాలాలు దర్శించి ఎంతో ప్రజ్ఞతో మార్గదర్శనం చేసేవాడు అని అర్థం. గురువును ఓజ అని కూడా పిలిచేవారు. ఈ కాలంలో విద్యా బోధన పూర్తిగా మౌఖిక వాచక పద్ధతిలో ఉండి సంస్కృత భాషలోనే జరిగేది. ఇవే కాక ఉపన్యాస పద్ధతిలో వివరణలు ఇవ్వడం, ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి, వివరణ పద్ధతి, ఖండన ముండన పద్ధతులు, ఒక విషయంపై శాస్త్రబద్ధంగా చర్చ, బోధనా పద్ధతులుగా ఉండేది. విద్య పూర్తిగా ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండేది. ఈ కాలంలో బోధన మౌఖికంగా జరిగినా కూడా తాళపత్రాలు భోజపత్రాలపై శ్లోకాలను లిపి రూపంలో రాయించేవారు. ఉన్నత స్థాయి జ్ఞానంలో భాగంగా నాశనానికి తావులేని శాశ్వత జ్ఞానాన్ని పాఠ్య ప్రణాళిక అందిస్తుంది. వీటిలో భాగంగా వేదాలు, వేదాంగాలు, షడాంగాలు, షడ్దర్శనాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు, మీమాంస, తర్కశాస్త్రాలు నేర్పేవారు. ఇక్కడ వేదాలు 4, వేదాంగాలు 6, షడాంగాలు 6, షడ్దర్శనాలు 6, పురాణాలు 18 ఇవి నేర్పేవారు. గురుకుల విద్యా విధానంలో విద్యార్థులు గురువు విద్యార్థికి సమర్పితమయ్యి వీరిద్దరు జ్ఞాన సముపార్జనకు సమర్పితమయ్యేవారు. ఈ కాలంలో మానిటోరియల్ పద్ధతి ఉండేది. చురుకైన విద్యార్థులు తమ సహ విద్యార్థులకు జూనియర్ విద్యార్థులకు బోధించేవారు. గురుకులాలపై అధికారం అజమాయిషి ఎవ్వరికీ ఉండేది కాదు. ఎందుకంటే గురువు గృహమే పాఠశాల. ఇది కాస్త ఆశ్రమంగా మారి గురుకులాలుగా పిలువబడేది. వీటికి ఆర్థిక సహాయం రాజులు అందించేవారు. ఈ కాలంలో విద్యయే మధ్యయుగం నుండి గుప్తుల కాలం వరకు కొనసాగింది. గుప్తుల కాలంలో వారణాసి, నలంద ప్రధాన విద్యా కేంద్రాలుగా ఒక నలంద విశ్వవిద్యాలయంలోనే 2000 మంది గురువులు 2000 మంది శిష్యులు ఉండేవారని చరిత్ర తెలుపుతుంది. వేదకాలంలో విద్యా లక్ష్యాలు: పరావిద్య, ఆయుష్మికం అనగా ముక్తి మోక్షం పొందుట, స్వ గురించిన జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారానికి గురించిన జ్ఞానం పొందుట, ఎప్పటికీ నశించని ఉన్నత జ్ఞానమని అర్థం. అపర విద్య, ఐహికం, సమాజంలో ఒక ఉత్తమ వ్యక్తిగా సంఘజీవనం గడపడానికి ఉపయోగపడేది. దీనిలో ఇంద్రియ అనుభవాలకు అందుబాటులో ఉన్న భౌతిక శాస్త్రాలు, కళలు దీనిలోకి వస్తాయి. ఇది ఒక
నశ్వరమైన జ్ఞానం, దేశభక్తి, సత్ప్రవర్తన, ప్రాచీన సంస్కృతి పరిరక్షణ, శారీరక, నైతిక, వైజ్ఞానికపరమైన మూర్తిమత్వం, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించాలి. మరియు సత్ప్రవర్తన, సత్శీలంతో బ్రహ్మచర్యాన్ని పాటించడం, ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ వికాసం, విముక్తి, సమగ్రతను సాధించడం. గురువులు ఈ కాలంలో విద్యార్థులకు 2 ప్రాపంచికాలు ఉంటాయని భావించారు. ఒకటి భౌతిక ప్రపంచం శరీరం, 2 ఆధ్యాత్మిక ప్రపంచం ఆత్మ. ఈ రెండింటిలో ఏకాగ్రతతో పట్టు సాధించే విధంగా విద్యా కార్యక్రమం ఉండేది. గురువులకు వేదాలే పాఠ్య పుస్తకాలు. ఇక్కడ శిలా నిర్మాణం కోసం, నైతిక విలువలను పెంపొందించడం కోసం సన్నివేశాలను కల్పిస్తూ బోధించేవారు. కృష్ణుడు గురువును తృప్తిపరిచి జ్ఞానం పొందాలని అర్జునుడితో చెప్పినట్లు బోధనాభ్యసన ప్రక్రియ మౌఖికంగా ప్రశ్నించడం, సందేహాలు తీర్చుకోవడం ద్వారా జరిగేది. గురువులు శిష్యులను తమ సంతానంగా, శిష్యులు గురువులను తమ తల్లిదండ్రులుగా ఆదరించేవారు. ఉపనిషత్తుల ప్రకారం విద్యా గురుకులాలలో విద్య శ్రవణం, గురువు చెప్పిన దానిని బాగా శ్రద్ధగా వినడం. మననం, పునరుక్తి చేయడం. మననం అంటే ధ్యానం, గురువు బోధించిన విషయాలపై ఏకాగ్రతతో దృష్టి నిలపడం. ఈ పద్ధతిలో విద్యార్థులకు వచ్చిన సందేహాలను చర్చా పద్ధతిలో నివృత్తి చేస్తారు. ఇది మేధస్సును పెంచుతుంది. మననం అనగా మొత్తంగా విద్యార్థులు ఏకాగ్రతతో గురువు చెప్పిన విషయాల యొక్క అర్థాన్ని గురించి లోతుగా ఆలోచించడం, పునరుక్తి చేయడం. నిధిధ్యాసనం, జీవితానికి అన్వయించుకోవడం. శిష్యుడు నేర్చుకున్న విషయాలు జీవిత అనుభవాలకు, శాస్త్ర అధ్యయనంతో స్వయంగా సమాలోచన చేసి తిరిగి కొత్త జ్ఞానాన్ని పొందుతూ ధ్యానంలో నిమగ్నం కావడానికి ప్రయత్నించడం. అర్థమైన జ్ఞానాన్ని ధ్యానం ద్వారా జీవితంలో భాగం చేసుకోవడం. ఈ కాలంలో మానిటోరియల్ పద్ధతి గమనించిన ఇంగ్లాండ్కు చెందిన బైల్ అనే విద్యావేత్త సార్వజనీన విద్యా వ్యాప్తి తక్కువ ఖర్చుతో చేయవచ్చు అని ఈ పద్ధతిని ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టాడు. ఇది బెల్ సిస్టమ్గా అక్కడ ప్రాచుర్యం పొందింది. శ్రీ విద్య వేదకాలం తొలి దశలో స్త్రీలకు కూడా ఉపనయన కర్మలకు అర్హత ఉండేది. కాబట్టి గార్గి, మైత్రేయి, లోపముద్ర, ఇంద్రాణి వంటి మహిళలు ఉపనిషత్తులలో ప్రతిభను చూపినట్లు ఆధారాలున్నాయి. మరియు ఇతిహాస కాలంలో కౌసల్య, ద్రౌపది మొదలగు వారు పండితులుగా కొనియాడబడ్డారు. ఈ కాలంలో అత్యధిక విద్యను పొందిన మహిళలు వాదినిగా పిలిచేవారు. వేదకాలంలో బ్రహ్మచర్యాశ్రమంలో వేద అధ్యయనం పూర్తి చేస్తేనే గాని స్త్రీ వివాహానికి అర్హురాలు అని అథర్వణ వేదం సూచిస్తుంది. కడపటి వేద యుగంలో స్మృతి యుగం. మనుస్మృతి ప్రకారం స్త్రీలకు ఉపనయన అర్హతను నిషేధించింది. కాబట్టి స్త్రీలు ఇంట్లో వారి నుండే విజ్ఞానాన్ని పొందేవారు. ఈ కాలంలో ఆవు పాలు పితకడం విద్య నేర్చుకున్న అమ్మాయిలను దుహిత అని పిలిచేవారు. మనుస్మృతి స్త్రీ సామాజిక స్థాయిని తెలుపుతూ ఇలా అంటాడు: స్త్రీని బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కుమారులు సంరక్షిస్తారు. కాబట్టి స్త్రీ ఎన్నడూ స్వాతంత్ర్యానికి అర్హురాలు కాదు. మనుస్మృతి స్త్రీకి రజస్వలకు పూర్వమే వివాహం జరగాలని శాసించింది. ఈ బాల్య వివాహాలు స్త్రీ విద్యకు పెద్ద అవరోధంగా అయ్యాయి. ఉత్తర వేదకాలపు విద్యా విధానం.
ఈ కాలంలో ఆర్యులు శ్రమ విభజన ఆధారంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల విభజన జరిగి ఒక్కో వర్గం ఒక్కో వృత్తిని స్వీకరించాలని నిర్ణయించారు. అంతేగాక ఒక వృత్తి వారు మరొక వృత్తిలోకి మారే వీలు కల్పించబడింది. కాబట్టి ఈ కాలంలో లౌకిక విద్య అందుబాటులోకి ఉంది అని చెప్పవచ్చు. ఈ కాలంలో పిల్లలకు తండ్రి నుండి నేరుగా వారసత్వంగా వృత్తి విద్య అందేది. తండ్రులు తమ పిల్లలకు తెలిసిన జ్ఞానాన్ని అనుభవాలను అందించేవారు. పిఎల్ రావత్ 1976ను అనుసరించి వర్ణాల విభజనలో మొదట ఈ కాలంలో పట్టింపులు లేకపోయినా ఆ తరువాత కాలంలో ఈ విధానం పూర్తి సాంప్రదాయ విధానంగా మారిపోయింది. నెక్స్ట్ బౌద్ధ కాలంలో విద్యా విధానం. బౌద్ధ విద్యా విధానం ఆగమన చరిత్ర. హిందూ విద్యా విధానంలోని లోపాల కారణంగా మన దేశంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బౌద్ధ మతం ప్రారంభమైంది. అంతవరకు గురువు కేంద్రంగా సాగిన విద్య బౌద్ధ సన్యాసుల చేతిలోకి వెళ్ళింది. కారణం అందరికీ విద్య అందుబాటులోకి తీసుకొని రావడం, ప్రజల వాడుక భాషలోనే బోధన జరపడం, అన్ని వర్గాల వారికి సమాన విద్యావకాశాలు కల్పించడం, ఉచిత భోజన వసతి, జీవహింస నిషేధం వంటి పద్ధతుల ద్వారా ఈ మతం ప్రాచుర్యంలోకి వచ్చింది. వేదకాలంలోని యజ్ఞయాగాదులు కర్మకాండలు కొందరికి భారంగా తోచాయి. ధర్మ మార్గాన్ని తెలుసుకునేందుకు అందరికీ సమాన అవకాశం ఉండాలని, శాంతి అహింసలు ధర్మసమ్మతం అయితే జంతు బలులు ఎందుకు చేస్తారు అని ఆసియా జ్యోతిగా పిలువబడే గౌతమ బుద్ధుడి సిద్ధార్థుడు ఆలోచనలు బోధనలు ప్రజలలో చైతన్యం కలిగించాయి. మోక్ష సాధన ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించిన మతమే బౌద్ధ మతం. బౌద్ధ కాలంలో విద్య. విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి యావత్ ప్రపంచ విద్యార్థులను ఒకే చోట చదువు కోసం వేల మందిని పరిచిన ఘనత బౌద్ధ విద్యా విధానానికే దక్కుతుంది. వీరి విద్య పబ్బజా అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది. పబ్బజా ఉత్సవం వీరి కాలంలో విద్యను అభ్యసించుటకు కావలసిన కనీస వయస్సు 8 సంవత్సరాలు. పబ్బజా అనగా ముందుకు వెళ్ళడం, గోయింగ్ ఫోర్త్. పబ్బజా అనేది పాలీ భాషా పదం. ఈ ఉత్సవంలో వీరు తల వెంట్రుకలను తీసివేసి పసుపు రంగు వస్త్రాలను చేతిలో పట్టుకొని తాను చేరబోయే బౌద్ధ విహారంలో ప్రధాన సన్యాసిగా కలిసి చదువుకోవడానికి అనుమతిని పొంది పసుపు బట్టలు వేసుకోవాలి. పబ్బజా అనే ఉత్సవం జరిగిన తర్వాత గురువు బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనే 3 మాటలు విద్యార్థులచే అనిపించేవారు. విద్యాభ్యాసం. వీరి కాలంలో ప్రాథమిక విద్యాభ్యాస కాలం 12 సంవత్సరాలు. వీరు బౌద్ధ విహారాలలో, మఠాలలో, ఆశ్రమాలలో విద్యనభ్యసించేవారు. ఈ కాలంలో విద్యా సంస్థలను ఎక్కువగా విహారాలు అని పిలిచేవారు. విహారాలు పూర్తిగా గురువుల నియంత్రణలో ఉండేవి. బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని సమనేరులు, సమీర్ అని పిలిచేవారు. శిశువుకు 20 సంవత్సరాల వయసు వచ్చే నాటికి ఉపసంపద, ఉపసదస్సు అనే ఉత్సవం జరిపి సంఘ పరివారంలో, సమాజంలో సభ్యులుగా చేర్చుకునేవారు. ఈ 20 సంవత్సరాల వయసు ఉన్నత విద్యాదశ. తర్వాత 10 సంవత్సరాలు చదివితే సంపూర్ణ సన్యాసి అయ్యి బోధనా వృత్తిని చేపడతారు. ఈ 10 సంవత్సరాల ఉన్నత విద్యలో భాగంగా మతం, తత్వశాస్త్రాలు, ఆయుర్వేద్యం, సైనిక శిక్షణ వంటి విద్యలను అభ్యసించేవారు. ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య అత్యంత ప్రేమగల మాతృ సంబంధం ఉండేది. ఈ కాలంలో తీవ్రమైన కఠిన శిక్షలు
నిషేధం. ఇక్కడ వీరికి 3 hours చదవడం, రాయడం, లెక్కించడంలలో శిక్షణతో పాటు నూలు తీయడం, వడకటం, దుస్తువుల తయారీ, శిల్పకళ, చిత్రలేఖనం, ఆయుర్వేదం, ఖగోళం, అంకగణితం, బౌద్ధ సామాజిక తత్వం, వ్యాపార శాస్త్రం, సైనిక శిక్షణ విలువిద్యలు, శరీర ధర్మశాస్త్రం, వ్యవసాయం, కుట్లు, అల్లికలు వంటివి బోధించేవారు. వీరి విద్యా బోధనలో ప్రాథమిక విద్య పూర్తిగా ప్రజల వాడుక భాష అయిన పాలీలో జరిగేది. అదే ఉన్నత విద్యను మాత్రం సంస్కృత భాషలో అందించారు. వీరి విద్యా బోధనలో సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సాధారణ విద్య మాత్రం స్థానిక భాషలలో కొనసాగేది. వీరి విద్యా ప్రణాళిక పూర్తిగా నైతిక, భౌతిక అంశాల కలయిక. అందరికీ విద్య అన్న సిద్ధాంతం బౌద్ధ విద్య మూల సూత్రం. బౌద్ధుల కాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం నిర్వాణం, మోక్ష సాధన పొందడమే. అవివాహిత బాలికలకు ప్రాధాన్యత ఇస్తూ బౌద్ధతత్వంతో పాటు లౌకిక విద్యను, ధర్మనీతిని కూడా అందించేవారు. విద్యార్థులు పాటించాల్సిన నియమాలు. బౌద్ధ విహారాలలో విద్యార్థులు చక్కటి క్రమశిక్షణ, సమయపాలన కలిగి ఉండి జీవహింస చేయకుండా, అబద్ధం ఆడకుండా, ఇతరులకు చెడు చేయకుండా, సుఖ సాధనలను వాడకుండా, బంగారం, వెండి లాంటి బహుమతులను తీసుకోకుండా, సంగీతం, నృత్యం లాంటి వాటికి ఆసక్తి చూపకుండా, సమయ పాలనతో కూడిన ఆహారాన్ని తీసుకుంటూ, హానికరమైన వస్తువులకు దూరంగా ఉంటూ, ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోకుండా మంచి చరిత్ర గల విద్యార్థిగా ఉండాలి. వైదిక విద్యా విధానం లాగానే బౌద్ధుల విద్యా విధానం కూడా మతపరమే. ఎందుకంటే వీరు మిగతా సాధారణ విద్యార్థులతో పాటు ధర్మశాస్త్రాలు, త్రిపీఠికాలు, లౌకిక శాస్త్రాలు అభ్యసించేవారు. ఉపాధ్యాయుడు బాధ్యతలు. ఉపాధ్యాయుడు విద్యార్థి వస్త్రధారణ, ఆహారం, వసతి విషయాలలో పూర్తి బాధ్యత వహించాలి. నైతిక ప్రవృత్తి, ఆత్మజ్ఞానం, ముక్తివాదం, జ్ఞానం, అంతరంగిక దృష్టి మొదలైన అర్హతలు ఉపాధ్యాయుడికి ఉండాలి. బోధన విషయంలో మంచి పట్టు ఉండి, జ్ఞాపక శక్తి, కష్టపడే తత్వం, నిరాడంబరత ఉండాలి. గురు శిష్యుల మధ్య ప్రేమ, వాత్సల్యంతో కూడిన అవినాభావ సంబంధాలు ఉండి, గురువులు విద్యార్థి సందేహాలను తీర్చుతూ పాఠ్యాంశాలను ఆచరణలో చూపిస్తూ నేర్చేవారు. ఉపాధ్యాయ రకాలు. ఈ కాలంలో ఉపాధ్యాయులు 2 రకాలుగా ఉండేవారు. ఉపాధ్యాయుడు 10 సంవత్సరాల పాటు సన్యాసిగా ఉండి పవిత్ర గ్రంథాల గురించి ప్రావీణ్యం ఉండాలి. ఆచార్యుడు 7 సంవత్సరాల బోధనానుభవం తప్పక ఉండాలి. నెలకు 2 సార్లు అమావాస్య, పౌర్ణమి రోజున ఉపాధ్యాయులకు సమావేశాలు జరిగేవి. బోధన పద్ధతులు. మౌఖిక పద్ధతి, ఉపన్యాస పద్ధతి, వాచక పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి, సంభాషణ పద్ధతి, ఆచరణాత్మక పద్ధతి, వైజ్ఞానిక పర్యటనలు, తార్కిక పద్ధతి, ఏకాంతంలో ధ్యానం, సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహణ. బౌద్ధ కాలంలో విద్యా కేంద్రాలు. బౌద్ధ విద్యా కేంద్రాలు అత్యంత విజ్ఞాన కేంద్రాలుగా గుర్తింపు పొంది విశ్వవిద్యాలయ స్థాయిని అందుకున్నాయి. వాటిలో నాగార్జున, నలంద, తక్షశిల, విక్రమశీల, వల్లభి, ఉదంతపుర, నాడియా, మిథిల, ఖండాంతపుర, జగద్దల చెప్పుకోదగినవి. వైద్య విద్యలు ధనుర్వేదం, ఆయుర్వేదం మరియు న్యాయ విద్యలకు తక్షశిల అత్యంత పేరుగాంచినది. ఎన్నాయారం, ధర్మలాకపురం, తిరుముక్కడుల ప్రాంతాలలో విద్యా కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని విద్యా కేంద్రాలు అమరావతి, నాగార్జునకొండ, సాలిహుండం, శ్రీకాకుళం, బొజ్జన్నకొండ, అనకాపల్లి. ఇవే కాకుండా ఈ కాలంలో పలు బౌద్ధుల ఆరామాలు, విహారాలు, విద్యా సంస్థలై బౌద్ధ విద్యా వ్యాప్తికి కృషి చేసినట్లు హువాన్సాంగ్, ఇట్సింగ్లు తమ రచనలో తెలిపారు. ఈ కాలంలో హైందవ విద్య మాత్రం అగ్రహారాలు కేంద్రంగా కొనసాగేవి. క్రీస్తు శకం 2వ శతాబ్దం తర్వాత వివిధ కారణాల వల్ల భారతదేశంలో ఈ బౌద్ధ విద్యా విధానం అంతరించింది. బౌద్ధ కాలంలో 4 సత్యాలు. 1. దుఃఖం, ప్రపంచమంతా దుఃఖమయం. 2. దుఃఖానికి కారణం కోరికలు, దుఃఖానికి మూల కారణం అజ్ఞానం, ఇది సకల బాధలకు కారణం. 3. దుఃఖ నిరోధం, దుఃఖాన్ని నిరోధించవచ్చు. 4. దుఃఖ నిరోధ మార్గము కోరికలు లేకుండా ఉండడం. దుఃఖానికి కారణాలు ఒకదానితో ఒకటి సాపేక్షంగా ఉంటాయని, దీనికి 12 కారణాలు బుద్ధుడు తెలిపాడు. దీనినే ప్రతిత్య సముత్పాదవాద సిద్ధాంతంగా పిలుస్తారు. దుఃఖానికి కారణం కోరికలు, ఈ రెండిటికి కారణం అవిద్య, ఇగ్నోరెన్స్. దీనికి పరిష్కార మార్గం అష్టాంగ మార్గం అని గౌతమ బుద్ధుడు తెలియజేశాడు. అష్టాంగ మార్గాలు. ఫస్ట్ 1 సమ్యక్, మంచి దృష్టి. 2. సమ్యక్ సంకల్పం. 3. సమ్యక్ వాక్కు, మాట. 4. సమ్యక్ కర్మ, పని. 5. సమ్యక్ జీవితం. 6. సమ్మక్ వ్యాయామం. 7. సమ్మక్ స్మృతి, మనస్సు. 8. సమ్మక్ సమాధి. సమ్మక్ అంటే మంచిది, మంచి. బౌద్ధ విద్యా లక్ష్యాలు. విముక్తి, జీవికకు సిద్ధం కావడం, జీవనోపాధికరి, నైతిక అభివృద్ధి, అహింస, సత్య సంబంధమైన జీవనం, నిరాడంబర జీవనం. నెక్స్ట్ జైన విద్యా విధానం. వేదకాలంలో విద్య వర్ణ వ్యవస్థపై ఆధారపడి కొంతమందికి మాత్రమే విద్య అందేది. కొన్ని కులాలకు విద్య అందని ద్రాక్ష వారిలో ముఖ్యంగా శూద్రులు. కాబట్టే హిందూవాద సాంప్రదాయకత వ్యతిరేకంగా వచ్చిందే జైన విద్యా విధానం. జైన మతం నాస్తికత్వం, స్వేచ్ఛ, అహింస, తపస్సు, సదాచారం, కర్మ, మోక్షం లాంటి అంశాలపై ఆధారపడుతుంది. జైన అనే పదం జీనా అనే పదం నుండి వచ్చింది. జీనా అనగా విజేత, జయించిన వాడు అని అర్థం. విజేత అనగా ఇంద్రియాలను జయించిన వాడు మరియు ప్రాపంచిక సుఖాలపై నియంత్రణ కలిగిన వాడు. అందుకే జైనుల కాలంలో విముక్తి పొందిన ఆత్మలను విజేత, హీరో, జీనా అని పిలుస్తారు. జైన మతాన్ని ప్రారంభించిన వ్యక్తి వృషభనాథుడు. కానీ ఈ మతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది 24వ తీర్థంకరుడైన వర్తమాన మహావీరుడు. ఇతడిని సర్వజ్ఞుడు, జీనుడు అనే బిరుదులతో పిలుస్తారు. ఇతడే ధర్మ మార్గాన్ని తెలుసుకునే అవకాశం అందరికీ ఉండాలని ప్రజలను చైతన్యపరిచిన వ్యక్తి. ఈ కాలంలో అహింస, శాంతి, ధర్మ సూత్రాలను విస్తృతంగా ప్రచారం చేసిన వ్యక్తి ఇతడే. జైనులు ప్రతి ప్రాణికి పునర్జన్మ ఆత్మలు ఉంటాయని నమ్ముతారు. అహింస వీరి ఆశయం. జైన మతానికి బౌద్ధ మతానికి దగ్గరి పోలిక ఉంది. బోధనా పద్ధతులు కానీ, విహారాలు, ఆశ్రమాలు, ఆరామాలను నడిపే తీరు కానీ, మత ప్రచారాలు చేసుకునే తీరు కానీ ఒకటే. కాబట్టి ఈ మతాలను ఒకే నాణానికి బొమ్మ, బొరుసు అని పిలుస్తారు. వేద విద్యకు వేదాలు ప్రమాణాలు అయితే జైన విద్యకు త్రిరత్నాలు, పంచమహావ్రతాలు ఆధారాలు. వీటిని ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకోవాలి, ఆచరించాలి. త్రిరత్నాలు: సమ్యక్ దర్శనం, సరైన విశ్వాసం; సమ్యక్ జ్ఞానం, సరైన జ్ఞానం;
సమ్యక్ చరితం సరైన ప్రవర్తన. ఈ త్రిరత్నాలకు అనుభవంలోకి తెచ్చుకోవడమే ప్రతి జైనుడి పరమావధి అని వర్తమానుడు ప్రబోధించాడు. పంచమహావ్రతాలు ఇవి ప్రతి మనిషి పాటించాల్సినవి. అహింస, సత్యం మాట్లాడడం, అస్థేయం దొంగతనం చేయరాదు, అపరిగ్రహ బంధ విముక్తి, ధన సంచయం చేయకపోవడం, నిరాడంబరం దురాశ లేకపోవడం, 5వది బ్రహ్మచర్యం కోరికలు నియంత్రించుకోవడం. జైన కాలంలో విద్య. ఫస్ట్ వన్ సంవర. నిత్య జీవితంలో జరిగే వ్యవహారిక అంశాలలో వచ్చే మార్పులను ఆపే ప్రక్రియ. ఆత్మ తప్పనిసరిగా విషయ వస్తువులతో విముక్తి పొందాలి అని తేల్చి చెప్పేదే సంవర. నిర్జర. ఆత్మ తాను చేసిన కర్మను అనుసరించి వచ్చే ఫలితమే నిర్జర. విషయ వస్తువును ఆత్మ నుండి సంపూర్ణంగా వేరు చేసే ప్రక్రియ. లోక కళ్యాణం, పరలోక ప్రాప్తి. తీర్థంకరులు చరిత్ర బోధనల అధ్యయనం. త్రిరత్నాలు, పంచమవ్రతాలు. జైనుల జ్ఞానాన్ని 5 విధాలుగా తెలియజేశారు. అవి మతి, స్మృతి, అవధి, మనఃపార్యం, కేవలం. జైన కాలంలో విద్యా విధానం. ప్రవేశం. శిశువుకు 5 సంవత్సరాలు నిండిన తర్వాత విహారాలలో, ఆశ్రమాలు, ఆరామాలలో ప్రవేశం కలదు. ఎలాంటి కఠినమైన నిబంధనలు ప్రవేశానికి లేవు. కేవలం తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆశ్రమానికి వెళ్తే అర్హత, సామర్థ్యం ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థి గురువే దైవంగా భావిస్తూ భిక్షాటన చేస్తూ ఆశ్రమాన్ని శుభ్రపరుస్తూ భోజన తయారీ లాంటి కృత్యాలలో పాల్గొనాలి. బోధన అంశాలు 3 Rs. వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, పురాణాలు, తీర్థంకరులు, కథలు, సామాన్య, రసాయన, గణిత, వ్యాకరణ శాస్త్రాలు, తత్వశాస్త్రం, జ్యోతిష్యం, జాతకాలు, యోగా, సంగీతం, ఆయుర్వేదం, రాజనీతి శాస్త్రం. బోధనా పద్ధతులు. హిందూ విద్యా విధానం లాగే శ్రవణం, మననం, నిధిధ్యాసనం మరియు మౌఖిక పద్ధతి, అనుకరణ పద్ధతి, పునరావృత్తి పద్ధతి, బట్టి, ప్రయోగ పద్ధతి, వైయక్తిక పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, వల్లవేయడం, స్వీయ అభ్యసనములు ప్రాముఖ్యంలో ఉండేవి. ఈ విధానంలో మానిటోరియల్ పద్ధతి విస్తారంగా అమలులో ఉండేది. కానీ సామూహిక బోధన పద్ధతికి అసలు తావులేదు. బోధన భాష ఎక్కువగా ప్రాకృతం మరియు వాడుక భాషలైన పైశాచికం, పాలీలను కూడా ఎక్కువగా ఉపయోగించేవారు. స్త్రీకి వివాహం వరకు విద్య పొందే అర్హత ఉండేది. ఈ కాలంలో ఎక్కువగా తపోవన విద్యను, రెసిడెన్షియల్ విద్యను అనుసరించేవారు. ఇక్కడ పూర్తిగా ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా విధానం అమలులో ఉంది. అనేకాంతవాదం. జైన మతం నమ్మే మరో అంశం అనేకాంతవాదం. అనగా ఒక విషయానికి అనేక సామర్థ్యాలు ఉంటాయి కాబట్టి ఆ విషయాన్ని ఒకే కోణంలోకి తీసుకోకుండా దానికి సంబంధించిన అన్ని అంశాలను చూడాలి. అదేవిధంగా ఉపాధ్యాయుడు ఒక విషయం గురించి అందరి అభిప్రాయాలు తెలుసుకొని అంగీకరించేలా చూడాలి. కర్మ లేదా క్రియ. మనిషి చేసే పనులను బట్టి ఫలితాలుంటాయని, తలరాతను బట్టి కాదని కర్మ భావన తెలుపుతుంది. దీనిని నమ్మడం వల్ల వ్యక్తులు చక్కగా విధులను నిర్వర్తించి ఆశించిన దానిని సాధించుకోగలరు. విద్యారంగంలో కూడా కర్మ భావనను చొప్పించి వివిధ రకాల విద్యను అందించడం ద్వారా విద్యార్థులను వివిధ వృత్తులలో స్థిరపడేలా చేసి జీవితం సంతోషంగా గడిపేలా చేయవచ్చు. జైన మతం ప్రకారం విద్యలో ఉదారవాదం ఉండాలి. అహింస ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. విద్య అనేది ఉద్యోగాన్ని సాధించేదిగా, మోక్షాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. జైనుల ప్రకారం జీవ అనగా బాధపడుతున్న లేదా బంధనంలో ఉన్న వ్యక్తులు. ప్రధాన లోపాలు. అతి క్రమశిక్షణ, అతిగా విలువలు తెలపడం, నాస్తికవాదాన్ని అనుసరించడం. ఉపాధ్యాయుని పాత్ర.
ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడి యొక్క ముఖ్య లక్షణం నిర్వాణం పొందడం, అనగా విముక్తి లేదా మోక్షాన్ని పొందడం. దానికోసం అతడు నిరంతరం ఉపాసన, ప్రార్థన చేయాలి. విద్యాలయాల నిర్వహణ బాధ్యత ఆచార్యులదే. వీరు విద్యను ఆశ్రమాలు, విహారాలు, మఠాలలో అందించేవారు. వీటిపై ప్రభుత్వాధికారం లేదు. వీరికి జీతభత్యాలు కూడా లేవు. ఈ కాలంలో ఉపాధ్యాయుడిగా కొనసాగాలంటే మంచి క్షమ, దాతృత్వం, సత్ప్రవర్తన కలిగి ఉండి కనీసం 10 సంవత్సరాలు పరివ్రాజక జీవితం గడిపి ఉండాలి. విద్యా విధానం. ముస్లిం కాలంలో విద్య అనగా వీరి ప్రకారం బంగారం దానం చేయడం కంటే బాలుడికి విద్య చెప్పించడం ఉత్తమ కార్యం. మహమ్మద్ ప్రవక్త. జ్ఞానాన్ని దైవ మార్గంలో సంపాదించిన వాడు పవిత్ర కార్యాలు చేస్తాడు. మహమ్మద్ ప్రవక్త. ముస్లిం విద్యా విధానం ప్రకారం విద్య అనేది అల్లా ప్రసాదించిన 7 గుణాలలో ఒకటి. సూరహ్ ఈ ఇక్రా, ఖురాన్. వీరి ప్రకారం విద్యను పొందిన వ్యక్తి అల్లాకు అత్యంత ప్రీతిపాత్రుడు. విద్య జ్ఞానం, విచక్షణ శక్తిని పెంపొందిస్తుంది మరియు స్వర్గానికి మార్గం చూపెడుతుంది అని వీరి నమ్మకం. మేధావి కలోలంలోని సిరా దేశభక్తుడి రక్తం కంటే మిన్నా. మేధావి కలంలోని సిరా దేశభక్తుడి రక్తం కంటే మిన్నా అని వీరి నమ్మకం. ఇక్కడ బోధన చేసే గురువును మౌల్వి అని పిలుస్తారు. భక్తులు సమర్పించే కానుకలు వీరికి జీవనాధారం. వీరి కాలంలో గురువును సేవించడం పవిత్ర ధర్మంగా, గురువుల ఆశీస్సులే జ్ఞాన పదాలుగా భావిస్తారు. మధ్యయుగం ఆరంభం. క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు భారతదేశంలో వీరి కాలంగా చెప్పవచ్చు. భారతదేశంలో మధ్యయుగ కాలంలోని విద్యను అత్యంత అంధకార యుగంగా చరిత్రకారులు భావిస్తారు. వీరి కాలంలో విద్యా వ్యవస్థ పూర్తిగా మతపరమైన ఆదర్శాలతో నిండి ఉన్నది అని వ్యాఖ్యానిస్తారు ఎస్ఎన్ ముఖర్జీ. ఇస్లాం కాలంలో ఎన్నో విద్యా కేంద్రాలు ఉన్నప్పటికీ విద్యా సార్వత్రీకరణం జరగలేదని చెప్పిన వ్యక్తి పిఎల్ రావత్. ముస్లిం రాజులు విద్య. వీరి విద్య యొక్క అంతిమ లక్ష్యం మత సిద్ధాంతాలను ప్రచారం చేయడమే కాబట్టి హిందువులను అంతగా ఆకర్షించలేదు. ఇస్లాం కాలంలో విద్యాధికుడు కాకపోయినా అక్బర్ విద్యా విధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి లౌకిక విద్యా విధానాన్ని అధిక ప్రాముఖ్యత ఇచ్చాడు. అక్బర్ మత సహనం పాటిస్తూ హిందూ ముస్లింలిద్దరినీ మత విద్యలు బోధించడం జరిగింది. ఖురాన్ అమూల్య గ్రంథంగా భావిస్తూ చదవడం, రాయడం, ఇందులోని సూత్రాలను అందరికీ బోధించడం జరిగింది. ఈ కాలంలో అక్బర్ బోధనా పద్ధతినే మార్చే ప్రయత్నం చేశాడు. మరీ ముఖ్యంగా సూక్తులు, ప్రార్థనను అవగాహన చేసుకోవాలి తప్ప కంఠస్థం చేయరాదు అని చెప్తూనే జరిగిన పాఠాన్ని వెంటనే స్మృతికి తెచ్చుకోవాలి అని మక్తాబులలో ఖురానును కొంత భాగం నేర్పించి కంఠస్థం చేయించేవాడు. అక్బర్ కాలంలో హిందూ ముస్లింల మధ్య సోదరభావం ఉన్నప్పటికీ ఔరంగజేబు పరిపాలన కాలంలో ఇది పూర్తిగా క్షీణించింది. ప్రజల మాతృభాషనే బోధన భాషగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఔరంగజేబ్. ఇతడు తన గురువుతో చెప్పినట్టు నిత్య ఉపయోగ విద్యలు, జీవిత సమస్యలను పరిష్కరించే విద్యలు, పరిపాలన, భూగోళం, చరిత్ర, న్యాయ శాస్త్రం మొదలైనవి అవసరంగా నేర్పించాలని భావించాడు. వీరి కాలంలో విద్య కేవలం విద్య కోసమే అన్నట్లు అనేక అంశాలను బోధించేవారు. కేవలం మేధా సంపద కోసం విద్యను అభ్యసించకపోవడం ఆనాడు సాధారణం. భారతదేశంలో హిందూ విద్యాలయాల పతనాన్ని మహమ్మద్ గజనీ దండయాత్రలే కారణం. ఇస్లాం విద్యా లక్ష్యాలు.
ఇస్లాం అనగా ఆత్మ సమర్పణ అని అర్థం. వీరి కాలంలో జ్ఞానవాప్తి, ఇస్లాం మత వ్యాప్తి, ఇస్లాం సంస్కృతి, మత నియమాల పట్ల ప్రేమను పెంపొందించడం, నైతిక విలువల వ్యాప్తికి అనేవి ప్రధాన విద్యా లక్ష్యాలు. రాజు కొలువులో కొలువు చేయుటకు విద్య కావాలి అనగా దానికోసం వృత్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. రాజకీయాల్లో మహమ్మదీయుల కంటే భారతీయులు మిన్న. వారిని పాలించాలంటే విద్య ప్రధాన సాధనం. ముస్లిం పరిపాలనకు ప్రతిష్ట తెచ్చే రాజకీయ వ్యవస్థ రూపొందించాలి అని భావించి అక్బర్ నూతన విద్యా విధానాన్ని రూపొందించి అమలుపరిచాడు. మక్తాబ్. వీరి కాలంలో మక్తాబులు అనగా ప్రాథమిక పాఠశాలలు. మక్తాబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ భాషా పదం నుండి వచ్చింది. కుతుబ్ అనగా వ్రాయడం నేర్పే ప్రదేశం. ఈ పాఠశాలలో చేరాలంటే శిశువుకు వయస్సు 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు నిండి ఉండాలి. వీరికి బిస్మిల్లా అనే ఉత్సవం ద్వారా బంధుమిత్రుల సమక్షంలో బాలుడికి మంచి దుస్తులు ధరింపచేసి అతని ముందు మత గ్రంథాలు, అక్షరాలు ఉంచి ఆ బాలుడితో పలికింపజేస్తారు. ఆ తర్వాత ఖురాన్లోని సురహు ఈ ఇక్రా అనే అధ్యాయంలోని కొన్ని శ్లోకాలను వల్లెవేసి విద్యాభ్యాసం ప్రారంభింపజేస్తారు. ఒకవేళ వాటిని శిశువు పలకలేనప్పటికీ అతడితో బిస్మిల్లా అని అనిపించి విద్యాభ్యాసం ప్రారంభించేస్తారు. ఈ కాలంలో ముద్రిత పుస్తకాలు లేవు. ఆరంభంలో కట్టే పుస్తకాలను ఉపయోగించేవారు. వీటినే టాక్టిస్ అని పిలిచేవారు. ఈ ముక్తాబులలో త్రియార్స్తో పాటు ఖురాన్లోని ఆయత్లను వల్లవేయడం, పహారాస్ ఎక్కాలను వల్లవేయడం అధ్యయనం ఉండేది. విద్యార్థులు అరబీలోని అక్షర జ్ఞానాన్ని పొందిన తర్వాత వారికి పర్షియన్, హిందీ భాషలలో వర్ణమాల లిపిని, అందమైన చేతిరాతను నేర్పించేవారు. రాను రాను ముస్లిం రాజులు భాషలు అయిన అరబిక్, పర్షియన్ మేళనంలో వచ్చిన భాష ఉర్దూ భాషను కూడా బోధన భాషగా ఉండేది. ఈ కాలంలో ముక్తాబులలో స్త్రీలకు ప్రవేశం లేదు. వారు కేవలం ఖురాన్ పఠనానికే పరిమితమయ్యారు. భారతదేశంలో మొట్టమొదటి మక్తాబు 1192 సంవత్సరంలో అజ్మీర్లో మహమ్మద్ గోరి ఏర్పాటు చేశారు. మదర్సా. ఈ కాలంలో మదర్సాలు అనగా మాధ్యమిక ఉన్నత పాఠశాలలు. వీటి నిర్వహణకు రాజులు ధనం ఇచ్చేవారు. మదర్సా అనే అరబిక్ పదానికి అర్థం అభ్యసనం లేదా అధ్యయనం చేసే ప్రదేశం. మరొక విధంగా మదర్సా అనే పదం దాష్ అనే అరబిక్ భాషా పదం నుండి వచ్చింది. దార్ష్ అనగా ఉపన్యాసం ఇచ్చే ప్రదేశం. ఇబ్రూ భాషలో మిద్రాషా అంటే కూడా అభ్యసనం లేదా అధ్యయనం అని అర్థం. మతపరమైన గూహ్యమన వాటిని అధ్యయనం చేయుటకు మిద్రాష అనే పదాన్ని ఉపయోగించారు. మదర్సాలలో ప్రవేశం, మక్తాబులలో విద్యను పూర్తి చేసిన వారికి అర్హత ఉండేది. ఇక్కడ విద్యాభ్యాస కాలం 12 సంవత్సరాలు. ఇక్కడ చురుకైన అనుభవం గల విద్యార్థులు కింది తరగతుల వారికి బోధన చేసేవారు. దీనినే మానిటరీ సిస్టమ్ అని పిలుస్తారు. ఇక్కడ విద్యార్థులు ఎక్కువగా అధ్యయన పద్ధతిని పాటిస్తారు. మదర్సాలలో ఎక్కువగా అరబిక్, పర్షియన్ భాషలతో పాటు తబ్సీ, వైద్య విద్య, రియాజీ, విజ్ఞానం, గణితం, ఖగోళం, ఇలాహీ, ఆధ్యాత్మిక విద్య, యూజీ, ఇస్లాం చట్టాలు, మతపరమైన విద్య, మత వ్యాప్తి చేసే విధానంతో పాటు భౌతిక సౌకర్యాలను సంపాదించుకునే విధానం మరియు భారతీయ శిల్ప కళాశాస్త్రం, హ్యాండీక్రాఫ్ట్లను నేర్పించేవారు. మదర్సాలలో ఒక్కో సబ్జెక్టుకు ఒక నిపుణుడైన ఉపాధ్యాయుడు ఉండేవారు. బోధన భాష ఎక్కువగా అరబ్బీని ఉపయోగించేవారు. ఇక్కడ ఎక్కువగా మత పెద్దలు ఉపన్యాసించేవారు. వీరు రాజులు, ధనవంతుల చేత నియమింపబడేవారు. సందర్భాలలో బాగా ప్రతిభను
మదర్సాలలో బాగా ప్రతిభను చూపే విద్యార్థులకు విద్యానంతరం సనార్ సర్టిఫికేట్, టంషు పథకాలు, మెడల్స్ వంటి బహుమతులను అందజేసేవారు. ఈ కాలంలో సరైన పరీక్షా విధానం లేదు. విద్యావేత్తలు చురుకైన వారిని పరీక్షించి కొలువులలో ఉద్యోగం ఇచ్చేవారు. ఢిల్లీలో హిల్టుట్మిష్ అనే సుల్తానా మదర్సా-ఈ మ్యూజ్జీ సుల్తాన్ నసిరుద్దీన్ అనే వ్యక్తి మదర్సా నసీరియా అనే పేర్లతో అతిపెద్ద మదర్సాలను ఏర్పాటు చేశారు. భారతదేశంలో అత్యధికంగా 1000 మదర్సాలను ఢిల్లీలో ఏర్పాటు చేయుటకు కృషి చేసిన వ్యక్తి మహమ్మద్ బిన్ తుగ్లక్. మక్తాబ్ మదర్సాలలో సాధారణ విద్యతో పాటు ఫిరదౌసి రాసిన గులిస్తాన్, బోస్తాన్, సంస్థాన్ లాంటి పద్యాలు మరియు జులేఖా, యూసఫ్, లైలా మజ్ను, సికిందర్ నామా లాంటి కావ్యాలను కూడా నేర్పేవారు. వీరి కాలంలో కొన్ని నగరాలలో సంగీత పాఠశాలలు ఉండేవి. తాన్సేన్ లాంటి సంగీత విద్వాంసులను పోషించడం జరిగింది. ఈ కాలంలో రాజవంశీయులకు ప్రత్యేకంగా అరబీ, పర్షియన్ భాషలలో రాయడం, చదవడంతో పాటు త్రియార్స్, యుద్ధ విద్యలు, మహమ్మదీయ న్యాయ శాస్త్రాలు, దేశ రాజకీయాలు, పరిపాలనా అంశాలు నేర్పేవారు. ప్రముఖ విద్యా కేంద్రాలు గోల్కొండ, బీజాపూర్, మాల్వా, ఖండేష్, జాన్పూర్, ఆగ్రా, బీదర్, ముల్తాన్, లక్నో, ఢిల్లీ. ముస్లిం కాలంలో స్త్రీ విద్య. వీరి కాలంలో స్త్రీలకు అంత ప్రాచుర్యం రాకపోవడానికి కారణం పరదా పద్ధతి. వీరికి ప్రత్యేక పాఠశాలలు లేవు. ఉన్నత వర్గాల వారికి, ధనవంతులైన స్త్రీలకు, పట్టణ స్త్రీలకు మాత్రం వారి ఇళ్లలోనే పరదా ధరింపజేసి ఖురాన్ పఠనాన్ని నేర్పించేవారు. వీరిలోనే కొంతమంది మక్తాబుల్లో ప్రత్యేకంగా చదవడం, రాయడం నేర్పించడం జరిగేది. సామాన్య స్త్రీలకు విద్య లేదు. ఈ కాలంలో రజియా సుల్తానా, షాజహాన్ కుమార్తె అయిన జహనారా బేగంలు విద్యను పొందిన వారిలో ప్రముఖులు. బాబర్ కుమార్తె అయిన గుల్సావన్ బేగం హుమాయూన్ నామా అనే గ్రంథాన్ని వ్రాయగా, యుద్ధ విద్యలో ప్రముఖులుగా రజియా సుల్తానా ఆరితేరగా, సుల్తానా సలీమా, నూర్జహాన్, ముంతాజ్ మహల్, జహనారా బేగంలు సాహిత్యంలో ప్రసిద్ధులు. మరికొన్ని ముఖ్య అంశాలు. ముస్లింల కాలంలో కళాశాలలు, మదర్సాలు ఇలా ఐలా అని పిలుస్తారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు ఉపన్యాస పద్ధతి, వాచక అనుమానోపపత్తి, చర్చలు, వాదోపవాదాలు అనే బోధనా పద్ధతుల ద్వారా నేర్చుకునేవారు. వీరి కాలంలో విద్యావంతులకు నజీర్, కాజీ లాంటి ఉద్యోగాలు ఇచ్చేవారు. ఈ కాలంలో ఉన్నతోద్యోగాల నియామకం జరగాలంటే నిత్య జీవితానికి పనికి వచ్చేలా అబ్దుల్ ఫజీల్ ఆశించిన విద్యా అంశాలైన నీతి శాస్త్రం, గణితం, వ్యవసాయం, ఖగోళం, గృహ విద్యలు, రాజనీతి శాస్త్రంలతో పాటు తిబ్బూరుతి, ఇలాహీ, చరిత్ర వంటి సబ్జెక్టులు చదవాలి. మక్తాబులలో మౌల్వీలు బోధిస్తే మదర్సాలలో మత పెద్దలు బోధిస్తారు. ఈ కాలంలో పిల్లలు అపరాధం చేస్తే విపరీతమైన కఠిన శిక్షలు ఉండేవి. నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే అందరి ముందు కొరడాతో కొట్టడం, కోదండం, కాళ్ళు చేతులు కట్టి ఉంచడం చేసేవారు. కానీ మిగతా సమయాల్లో శిష్యులకు వారు దైవాలు. గురువులు వారికి పుత్రులుగా చూసేవారు. మదర్సాలలో వసతి గృహాలు ఉండడం వల్ల గురు శిష్యులు ఏకకాలంలో ఒకటే చోట ఉండడం వల్ల సన్నిహిత భావం, సుహృద్భావం కలిగి ఉంటారు. క్రమశిక్షణ రాహిత్యం లేదు. చారిత్రక ఆధారాల ప్రకారం ఇస్లాం కాలంలో బాలికకు విద్య అందించే ప్రారంభ ఉత్సవం పేరు జార్ఫా పానీ జఫీర్ షాని.
మధ్యయుగంలో హిందూ హైందవ విద్యా విధానం. ఈ కాలంలో హిందువులకు విద్య కరువైంది. వీరి ఆక్రమణాల వల్ల విద్యా సంస్థలు ధ్వంసం అయ్యాయి. అయినా సాధువులు, తత్వవేత్తలు, యుద్ధవీరుల అండతో కొంతమంది పండితులు వారి ఇళ్లలోనే, వరండాలలో, మందిరాలలో విద్యను అందించేవారు. రాజ్యం సహకారం లేకపోయినా విద్యార్థులు క్రతువులు నిర్వహించడం, కొలతలు, బరువులు లాంటి ఆవశ్యకత గణిత జ్ఞానం నేర్చుకునేవారు. ముస్లింల కాలంలో విద్యను హిందువులు సరస్వతీదేవి పూజ చేసి విద్యను ఆరంభించేవారు. ఇస్లాం కాలంలో హిందువులు 4 స్థాయిలలో విద్యను పొందేవారు. మొదటి స్థాయిలో ఇసుకపై అక్షరాలు రాయడం ద్వారా అక్షర జ్ఞానం పొందేవారు. రెండవ స్థాయిలో ఉపాధ్యాయుడు తాటి ఆకులపై రాసిన అక్షరాలను బొగ్గు సిర, ఎర్ర సిరాలను ద్వారా గుర్తించడం ద్వారా. మూడవ స్థాయిలో మిశ్రమ వాక్యాలను పలకడం, రాయడంతో పాటు లిఖిత భాష మరియు వాడుక భాష మధ్య తేడాలను నేర్చుకుంటారు. నాలుగవ స్థాయిలో రాయడం కోసం కాగితాన్ని ఉపయోగించేవారు. ముస్లిం కాలంలో హిందూ విద్య కోసం కృషి చేసిన వారు శైవులు, వైష్ణవులు. వీరు భగవద్గీతలోని భావాలను ప్రచారం చేశారు. దయానంద సరస్వతి, శ్రీకృష్ణ దేవరాయలు లాంటి వారు స్వదేశీ విద్యా విధానాన్ని నిలబెట్టుటకు తమ వంతు కృషి చేశారు. హిందూ సంస్కృతి కంటే ఇస్లాం సంస్కృతి ఏ రకంగా కూడా గొప్పది కాదు అనే భావన హిందూ ప్రజలలో పెరిగి ప్రాంతీయ భాషపై, సంస్కృతిపై గౌరవం పెరిగింది. వైష్ణవుల నినాదమైన మానవ సేవయే మాధవ సేవగా భావించి అన్ని వర్గాల వారికి విద్య అందాలి అనే భావన రావడం, భగవద్గీత బోధనలకు ప్రజలు ఎక్కువగా ప్రభావితం కావడం, భగవంతుడి దృష్టిలో అందరూ సమానం అనే భావన విస్తృతంగా ప్రచారంలోకి వచ్చి హిందూ విద్యా విధానంపై ఆసక్తి, డిమాండ్ పెరిగి ఇస్లాం మత ప్రభావం తగ్గిపోయింది. ముస్లిం విద్య అనంతరం పరిణామాలు. యూరోపియన్ విద్యా సేవ. థామస్ మన్రో మద్రాసు గవర్నర్గా ఉన్న రోజులలో భారతీయ విద్యా వ్యవస్థ అధ్యయనం చేసి చెప్పిన అంశాలు: బాలబాలికలు ఉదయం 6 గంటలకే పాఠశాలలకు వెళ్ళి మొదట సరస్వతి పూజ చేసి సరస్వతి అని పలకపై రాసి శ్లోకాలు, వచనాలు వల్లవేసేవారు. ఒకవేళ ఆలస్యంగా పాఠశాలకు వస్తే కఠిన శిక్షలు ఉండేవి. స్వదేశీ పాఠశాలలో మానిటరింగ్ అమలులో ఉందని వారు తఖ్తా అనే కట్టె పలకలు వాడుతున్నట్లు తెలిపాడు. ఈ పద్ధతి ఆర్థిక భారం లేకుండా నిరాడంబరమైనదిగా మన్రో భావించాడు. బాలబాలికలు చాలామంది చదువుకు దూరంగా ఉన్నారని, ముఖ్యంగా బాలికల విద్య వ్యాప్తికి కృషి చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. ముంబై గవర్నర్ ఎల్ఫిన్స్టన్ మొదటగా స్వదేశీ విద్యను అందించే పాఠశాలలను సర్వే చేయించాడు. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు ఉన్నత స్థాయి విద్యను అందిస్తున్నారని, మానిటరింగ్ పద్ధతి అమలులో ఉందని తెలిపాడు. ఆడమ్స్ నివేదిక ప్రకారం బెంగాల్లో స్వదేశీ పాఠశాలలో ఉపాధ్యాయులకు తక్కువ గౌరవభృతి ఉందని మరియు బెంగాల్లో స్వదేశీ పాఠశాలలకు సమాంతరంగా మక్తాబులు కూడా ఉండేవని తెలిపాడు. తర్వాతి కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో 1715 సంవత్సరంన మద్రాసులో, 1718 సంవత్సరంన బొంబాయిలో, 1731లో కలకత్తాలో, తర్వాత కాన్పూర్, తంజావూర్ ప్రాంతాలలో ఆంగ్లేయులైన సైనికులు ఆంగ్లో ఇండియన్ కుటుంబాల పిల్లల కోసం పాఠశాలలు ప్రారంభించింది. ఇక్కడ త్రియార్స్తో పాటు క్రైస్తవ మత విశ్వాసాలను బోధించేవారు. జర్మన్ మిషనరీస్ కావార్జా మద్రాసు ప్రావిన్స్లో స్వదేశీ విద్య కోసం 2 పాఠశాలలు ఏర్పాటు చేయగా ఆయన స్థానంలో వచ్చిన జాన్ సులీవాన్ ఈ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాడు. 1719వ సంవత్సరంలో బీద యూరోపియన్ ప్రొటెస్టెంట్ పిల్లల కోసం బొంబాయిలో ఒక పాఠశాలను ప్రారంభించారు. 1786లో కాంప్బెల్ అనాథ స్త్రీల కోసం మద్రాసులో అన్సైలం
శరణార్థాలయం ప్రారంభించి మానిటోరియల్ పద్ధతిలో విద్యను జరిపించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ 1781లో కలకత్తా మదర్సాలో, 1791లో కాశీ సంస్కృత కళాశాలలో, కలకత్తాలో పోర్ట్ విలియం కాలేజీలు స్థాపించింది. ఈ విధంగా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసింది ఏంటంటే పూర్వవేద కాలం నుండి స్వతంత్రం ముందు వరకు, అంటే పూర్వవేద కాలంలో, మధ్యయుగ కాలంలో, తర్వాత ముస్లిం విద్యా విధానం, అనేక రకాల విద్యా విధానాలను చూడడం జరిగింది. ఇది ఎప్పటి వరకు? స్వాతంత్రం ముందు వరకు జరిగిన విద్యా విధానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.